నమస్తే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం తత్సమానమైన 2025-26 ఆంగ్ల సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వాజీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. యుగస్య ఆది యుగాది అంటాం. అంటే బ్రహ్మదేవుడు తన సృష్టి ప్రారంభంలో యుగ ప్రారంభంలో మొట్టమొదట ప్రారంభించినటువంటి దినం ఈ యుగాది. ఈ యుగాదియే కాలక్రమేణా మనం ఉగాదిగా పిలుచుకుంటున్నాం. ఈ ఉగాది పర్వదినం ఈరోజు మనం జరుపుకుంటున్నాం. తెలుగు సంవత్సరాలు 60, ప్రభవనామ సంవత్సరం నుండి అక్షయనామ సంవత్సరం వరకు ఉండే 60 సంవత్సరాలలో ఈ విశ్వావసు నామ సంవత్సరం 39వది. అలాగే కలియుగం ప్రారంభమై 5126వ సంవత్సరం ఇప్పుడు మొదలైంది. ఈ విశ్వావసు నామ సంవత్సరం గురించి అనుకుంటే విశ్వావసు ఈ సృష్టి అంతటికీ కూడా శుభాలు కలిగించేటటువంటి సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం. ఈ సంవత్సరం అంతా కూడా ఈ విశ్వం అంతటికీ కూడా శుభ పరిణామాలను మనం ఆశించవచ్చు. మనం ఉగాది ఈ ఫలితాలు చెప్పుకునే ముందు మనం కాల గణన చూసుకుంటే ఆయనాలు 2, దాన్నే ఉత్తరాయణం దక్షిణాయనం అంటాం. ఆ 2 ఆయనాల్లో మొట్టమొదటి ఆయనం ఉత్తరాయణం. ఈ ఆయనాల్లో వచ్చేటటువంటి ఋతువులు 6: చైత్రం, చైత్రం, మొత్తం ఫాల్గుణ మాసం శిశిర ఋతువుతో ఈ ఋతువులన్నీ కూడా ముగుస్తాయి. ఆ ఋతువులు 6. ఆ ఋతువుల్లో మొట్టమొదటి ఋతువు మనకి వసంత ఋతువు. ఆ వసంత ఋతువులో మొట్టమొదటి మాసం చైత్రమాసం. ఆ చైత్రమాసంలో మొట్టమొదటి తిథి పాడ్యమి. ఆ పాడ్యంని మనం ఉగాదిగా జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఋతూనాం కుసుమాకరః అని భగవద్గీతలో మనకి గీతాచార్యులు చెప్తారు. అన్ని ఋతువుల్లో నేను వసంత ఋతువుని అని. అంటే సాక్షాత్తు భగవత్ స్వరూపమైనటువంటి ఈ వసంత ఋతువులో ఈ చైత్రమాస శుద్ధ పాడ్యమి మనం ఉగాదిగా జరుపుకుంటున్నాం. ఉగాది నాడు మనం ఏం చేస్తే బాగుంటుంది, అసలు ఏం చేయాలి అనేది ఆలోచించుకుంటే మొట్టమొదటిది తైలాభ్యాంగన స్నానం. అందరూ కూడా ఇంత నువ్వుల నూనె మాడు మీద పెట్టుకొని పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఆ నూనె చుక్క వేయించుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకొని తైలాభ్యాంగన స్నానం అనేది చేస్తే అలక్ష్మి అనేది పోతుంది, లక్ష్మి అనేటటువంటిది వస్తుంది. రెండవది దేవతారాధన. మీకు ఏ దేవాలయం అంటే మీ ఇష్టదైవం ఏదైతే అది ఆ దేవుణ్ణి ప్రార్థించుకోవడం, అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళడం, తర్వాత ఆ దేవుణ్ణి ఆరాధించడం. ఆ శ్రీనివాసున్నా రాజరాజేశ్వరున్నా అమ్మవారినా మీ ఇష్టం, ఎవరినైనా సరే ఆ దేవతారాధన చేసి ఈరోజు మొదలు పెట్టుకోవాలి. ఆ తర్వాత నింబ కుసుమ భక్షణ అన్నారు. నింబ కుసుమ భక్షణ అంటే వేప పువ్వుతో చేసినటువంటి ఉగాది పచ్చడిని దేవునికి నమస్కరించుకొని ఆ ప్రసాదంగా తీసుకోవటం. ఇక ప్రపాద్యాదానం లేదా ప్రపాద్య ప్రారంభం అంటే చలివేంద్రాలు అనేటటువంటివి ప్రారంభించడం. శాస్త్రంలో మనకు చలివేంద్రం అంటే చల్లటి నీరు అనేటటువంటిదే ఉంది. అందువల్ల మజ్జిగ ఉన్న వాళ్ళు మజ్జిగ అవకాశం ఉంటే పంచుతారు, లేదంటే ఈ చల్లటి చలివేంద్రం ప్రారంభించి అందరికీ నీళ్లు పంచుతారు, అందరికి ఇస్తారు. ఇక పంచాంగ శ్రవణం. ఇప్పుడు మనం అందులోకి వస్తున్నాం. అసలు పంచాంగం అనేటటువంటిది ఏంటి? ఈ పంచాంగం అంటే 5 అంగములతో కూడినటువంటి ఒక
శుభం కలిగించేటటువంటి గ్రంథమే పంచాంగం. ఇందులో యోగం, తిథి, వార, నక్షత్ర, యోగం, కరణం ఈ ఐదింటిది సమ్మిళితమే పంచాంగం. ఈ పంచాంగం తప్పనిసరిగా అందరూ కూడా వినాలి. ఎందుకు వినాలి? ఈ పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అంటే దీనికి ఫలితాన్ని ఇలా చెప్తున్నారు. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణాం ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రభం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఎవరైతే పంచాంగాన్ని శ్రవణం చేస్తారో, వింటారో వారికి ఇవన్నీ కూడా వస్తాయి. శ్రీ అంటే లక్ష్మి, చక్కటి శుభాలు కలుగుతాయి. రిపుహరం శత్రునాశనం అనేటటువంటిది జరుగుతుంది. మనకు వచ్చేటటువంటి దుస్వప్నాలు ఏవైనా ఉంటే ఒక్కసారి పంచాంగాన్ని తాకితే చాలు, ఆ దుస్వప్నాలు కూడా దానివల్ల వచ్చేటటువంటి చెడు ఫలితాలు పోతాయి. గంగా స్నానం చేస్తే ఎంతైతే పుణ్యం దొరుకుతుందో అంత పుణ్యం పంచాంగ శ్రవణం వల్ల దొరుకుతుంది. అలాగే గోదానం చేస్తే ఏ పుణ్యం అయితే లభిస్తుందో పంచాంగ శ్రవణం చేయడం వల్ల అటువంటి పుణ్యం మనకు లభిస్తుంది. ఆయుష్ పెరుగుతుంది. ఇది ఎంతో శుభకరమైనది. సంతాన సౌఖ్యాన్ని కూడా ఇస్తుంది. ఏ కర్మనైనా అంటే ఎటువంటి పనైనా సుసాధ్యం చేసేటటువంటిది ఈ పంచాంగం. అందువల్ల 5 అంగములతో కూడినటువంటి ఈ పంచాంగ శ్రవణం చేయడం అనేటటువంటిది చాలా చాలా మంచిది. దానితోని ఈ ఉగాది అనేది మనం ప్రారంభించుకోవాలి. అయితే ఈ పంచాంగంలో కూడా ఇంకా మనం చూసుకుంటే తిథి గురించి ఆ రోజు తెలుసుకుంటే ఈరోజు పాడ్యమి, ఈరోజు చైత్రశుద్ధ పాడ్యమి అనేటటువంటి తిథి తెలుసుకుంటే మనకి ధనం, సిరి అనేటటువంటిది కలుగుతుంది. అలాగే ఆ రోజు ఉండేటటువంటి వారం గురించి తెలుసుకుంటే ఈరోజు వారం మనకి ఆదివారం, భానువాసరే అంటాం. ఆయుష్ పెరుగుతుంది. ఈరోజు నక్షత్రం రేవతి కనుక ఆ నక్షత్రం గురించి వింటే చాలు మనకి పాపం అనేటటువంటిది తొలగిపోతుంది. ఈరోజు యాగం గురించి తెలుసుకుంటే రోగం అనేటటువంటిది పోతుంది. ఈరోజు కరణం గురించి తెలుసుకుంటే మనకి కార్యసిద్ధి అనేటటువంటిది కూడా జరుగుతుంది. ఇన్ని ఉత్తమ ఫలితాలు ఇస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ పంచాంగ శ్రవణము అనేటటువంటిది ప్రతి ఒక్కరూ చేయాలి, ప్రతిరోజు చేయాలి. కానీ మనకు ప్రతిరోజు చేసేటటువంటి అవకాశం లేకపోయినప్పటికీ కనీసం ఉగాది నాడైనా సరే ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పచ్చు. మనం పంచాంగ శ్రవణం ఇది చెప్పుకునే ముందు ఒక్కసారి ఆ నవగ్రహాల్ని ప్రార్థించుకుందాం. ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. పరమాత్ముడు ఆ పరమేశ్వరుడు ఈ సంవత్సరం ఈ భూమండలాన్ని పరిపాలించడానికి ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారాలు ఇచ్చాడో మనం నవనాయకుల ఫలితాల ద్వారా మనం చెప్పుకుందాం. ఈ సంవత్సరం రాజు రవి. ఉగాది ఏ వారం నాడైతే అవుతుందో ఆ వారానికి అధిపతి అయినటువంటి గ్రహం రాజుగా ఉంటాడు. ఇవాళ ఆదివారం కనుక రవి దీనికి అధిపతి కనుక ఈ సంవత్సరానికి అధిపతి కూడా రవే. రవి అంటే సూర్యభగవానుడు, గ్రహరాజు. ఈ సంవత్సరానికి కూడా ఆయనే రాజుగా ఉన్నాడు. ముఖ్యంగా ఈ సంవత్సరం రవి రాజుగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ మాకు మేమే గొప్ప అనుకునేటటువంటి దృక్పథం అనేటటువంటిది కనబడుతుంటుంది. అలాగే పాలకుల మధ్య విరోధం కలిగి ఉంటారు. మా మతం గొప్పది, మా సంస్కృతే గొప్పది అనేటటువంటి వితండవాదం కూడా మనకి వినబడుతూ ఉంటుంది. ప్రజలకు కొంచెం రాజభయం ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే యుద్ధ భయం కూడా ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది. సైబర్ నేరాలు పెరగడానికి అవకాశం ఉంది. విదేశీ మారక నిల్వలు బాగా పెరుగుతాయి. చిన్న పరిశ్రమలు అభివృద్ధి చెందేటటువంటి అవకాశం తప్పనిసరిగా కనిపిస్తుంది. అలాగే ప్రతిపక్షాలు కూడా విజృంభిస్తాయి, కానీ ప్రభుత్వం
వాటినన్నిటినీ కూడా పక్కకు నెట్టి తమ కార్యకలాపాలు చక్కగా చేసుకుంటాయి. ఇక ఈ సంవత్సరం మంత్రి చంద్రుడయ్యాడు. చంద్రుడు మంత్రి అవడం వల్ల పంటలకు అనుకూలమైనటువంటి వర్షాలు కురుస్తాయి. అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పనస, మామిడి ఈ పంటలు చక్కగా పండుతాయి. ధరలు ప్రజలకి అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా వెండి, బంగారం ధరలు మాత్రం పెరుగుతూనే ఉంటాయి. ఆశ్చర్యం ఏంటంటే పెట్రోల్ ధర కాస్త తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తుంది. వెన్న, నెయ్యి, పంచదార ధరలు పెరుగుతాయి. అలాగే ఫాస్ట్ ఫుడ్స్, హోటల్స్ ఇవన్నీ కూడా మంచి లాభాల్ని ఆర్జిస్తాయి. ఇక సైన్యాధిపతి, ఈ సైన్యాధిపతి కూడా రవి అయ్యాడు. రాజు రవి, సైన్యాధిపతి కూడా రవి అవడం వల్ల ముఖ్యంగా రాజుల మధ్య అంటే పాలకుల మధ్య వైరం కొంచెం పెరుగుతూ ఉంటుంది. మేఘాలు ఎలా ఉంటాయి అంటే మేఘాలు కొంచెం చెదిరిపోయి ఒక దగ్గర స్వల్ప వర్షం, ఇంకో దగ్గర అధిక వర్షం కురిసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గోధుమ, యవలు, కందులు, ఎర్రటి పంటలు పుష్కలంగా పండుతాయి. అలాగే మన సైన్యం తాలూకా పటిమ చక్కగా పెరుగుతుంది. సైన్య నియామకంలో కొత్త కొత్త చట్టాలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రతిపక్షం పట్టుపట్టిన చట్టాలు తప్పనిసరిగా అమలవుతాయి. ఇక ఈ సంవత్సరం సస్యాధిపతి గురుడయ్యాడు. ఈ సస్యాధిపతి గురుడు అవడం వల్ల యవలు, గోధుమలు, శనగలు పుష్కలంగా పండుతాయి. ప్రభువులు న్యాయపరంగా ఉంటారు. పశువులు పుష్కలంగా పాలిస్తాయి. ఆహార ధాన్యాల ఎగుమతి రికార్డు స్థాయిలో జరుగుతుంది. అలాగే మిర్చి, గోధుమ, ధనియాలు ఈ అమ్మకాలు చాలా చక్కగా ఉంటాయి. ఇక ధాన్యాధిపతి కుజుడయ్యాడు. ధాన్యాధిపతి కుజుడు అవడం వల్ల ముళ్ళు కలిగిన పంటలు, ఎర్రటి ధాన్యం, కందులు ఇవి చాలా బాగా పండుతాయి. వైన్ షాపులు కలకల్లాడుతూ ఉంటాయి. ప్రభుత్వానికి మంచి రాబడి కూడా దొరుకుతుంది. రాగి, పగడాలు, కుంకుమ, సిల్కు ఇటువంటి వస్తువులన్నీ కూడా రేట్లు పెరిగేటటువంటి అవకాశం బాగా పెరుగుతుంది. అలాగే ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం బాగా పెరుగుతుంది ఈ సంవత్సరం. ఇక అర్ఘాధిపతి అంటే ధరలకు అధిపతి ఈసారి రవే అయ్యాడు. అర్ఘాధిపతి రవి అవడం వల్ల ధరలు పెరుగుతూ ఉంటాయి. వర్షాలు కొంచెం స్వల్పంగా కురుస్తాయి. మిరియాలు, వక్కలు, వేరుశెనగ, కొబ్బరి నూనె, వెండి, బంగారం ఈ ధరలు పెరుగుతాయి. గత సంవత్సరం కంటే కూడా సినీ పరిశ్రమ ఈ సంవత్సరం మంచి అభివృద్ధిలో ఉంటుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఈ రంగాలు బాగా రాణిస్తాయి. ఇక మేఘాధిపతి కూడా రవి అయ్యాడు. అంటే రవి ఆరుద్ర నక్షత్రంలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో దాన్ని బట్టి మేఘాధిపతి నిర్ణయం అనేటటువంటి చేయడం జరుగుతుంది. రవి మేఘాధిపతి అవడం వల్ల ఖండవృష్టి, అలాగే హిందూ మహాసముద్రంలో, బంగాళాఖాతంలో కూడా వాయుగుండాలు ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దేశంలో, రాష్ట్రంలో కూడా ప్రజా నష్టాలు జరగవచ్చు. ఇక రసాధిపతి శని. శని అధిపతిగా ఉండడం వల్ల నువ్వులు, మినుములు, నల్లటి పంటలు బాగా పండుతాయి. ఐరన్, హార్డ్వేర్, పెట్రోల్, మోటార్ ఫీల్డ్, ప్లాస్టిక్, సిమెంటు వంటి పరిశ్రమలు మంచి అభివృద్ధిని సాధిస్తాయి. ఈ వ్యాపారస్తులు కూడా బాగా లాభం పొందేటటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక అరాచక శక్తులు కొంచెం అలజడులు సృష్టించడానికి అవకాశాలు ఉన్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తత ఏర్పడడం, అలాగే సైన్యం, పోలీసులు వారి చాకచక్యంతో ఆ ఉద్రిక్తతను కొట్టివేయడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సంవత్సరంలో కనిపిస్తూ ఉంది. ఇక నీరసాధిపతి బుధుడయ్యాడు.
నీరసాధిపతి బుధి రావడం వల్ల పెసలు వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు బాగా లాభపడేటటువంటి అవకాశం కనబడుతుంది. రైతులు కూడా చక్కగా లాభపడతారు. ఇప్ప చెట్లు బాగా ఫలిస్తాయి. అలాగే కళ్ళు ఇచ్చేటటువంటి చెట్లు కూడా బాగా కళ్ళు ఇస్తాయి. బంగారము, వెండి, రాగి, పాదరసం నిల్వ చేసిన వారికి ముఖ్యంగా కార్తీక మాసం నుంచి మంచి లాభాలు గడించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. జిఎస్టీ వసూళ్లు ఈ సంవత్సరం చాలా ఎక్కువగా పెరుగుతాయి. ఆక్వా, పౌల్ట్రీ ఇటువంటి రంగాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం మనకి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కనిపిస్తుంది. ఇక ఈ సంవత్సరం నవనాయకుల ఫలితాలన్నీ మనం చెప్పుకున్నాం. ఈ సంవత్సరంలో మకర సంక్రాంతి పుష్య బహుళ ఏకాదశి బుధవారం అనగా 14వ తేదీ జనవరి 26 రాత్రి 9:21 రవి మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి మకర సంక్రమణం. అయితే ఈ రవి మకరంలో 14వ తేదీ రాత్రి ప్రవేశిస్తున్నాడు కాబట్టి 15వ తేదీన మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాం. 14 భోగి, 15 మకర సంక్రాంతి, 16వ తేదీ కనుమ పండగ ఉంటాయి. ఇక కర్తరి విషయంకి వస్తే మే 4, 2025 సాయంత్రం 6:44 నుండి డొల్లు కర్తరి అనేటటువంటిది ప్రారంభమవుతుంది. అంటే దీన్నే చిన్న కర్తరి అంటాం. అలాగే మే 11 నుండి మనకి నిజ కర్తరి అనేటటువంటిది మొదలవుతుంది. అలాగే మే 28తో ఈ కర్తరి అనేది ముగుస్తుంది. కర్తరి కాలంలో వాపి కూప తటాకాదులు నిర్మించరాదు అనేటటువంటిది శాస్త్రం. అంటే నూతులు తోవడం, శంకుస్థాపనలు చేయడం, బోరింగులు వేయటం, అలాగే వడ్రంగి పనులు ఇటువంటివన్నీ కూడా వాటిని ఆపివేయాలి. ఇక మూఢమి విషయంకి వస్తే ఈ సంవత్సరం జూన్ 10, 2025 నుండి గురుమూఢమి ప్రారంభమై జూలై 8వ తేదీ వరకు కూడా ఈ గురుమూఢమి ఉంటుంది. అలాగే నవంబర్ 30 నుంచి శుక్రమూఢమి ప్రారంభమై వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 13, 2026 వరకు కూడా ఈ శుక్రమూఢమి అనేటటువంటిది మనకి ఉంటుంది. ఈ గురుమూఢంలో కానీ శుక్రమూఢంలో కానీ వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవు. ఇక పుష్కరాలు, ఈ పుష్కరాలకు వస్తే ఈ సంవత్సరం అంటే 2025 మే 14 వైశాఖ శుద్ధ విధియ బుధవారం రాత్రి మిథున రాశిలో దేవగురుడు బృహస్పతి ప్రవేశిస్తున్నాడు. అందువల్ల సరస్వతీ నదికి పుష్కరాలు అనేవి ప్రారంభమవుతాయి. ఈ పుష్కరాలు 12 రోజుల పాటు జరుగుతాయి. అందరూ కూడా ఈ పుష్కర స్నానం చేసి పితృదేవతలకు దానాదులు చేయడం వల్ల వారు సంతోషిస్తారు. ఇక వర్షాలు విషయంకి వస్తే ఈ సంవత్సరం వర్షాల్లో 9 భాగాలు సముద్రాల్లో పడితే 9 భాగాలు పర్వతాల మీద కురుస్తాయి, 2 భాగాలు ఈ భూమి మీద పడుతుంది. 16 వీసాల పంటకి 8 వీసాలు మనకి చేతికి అందుతుంది. ఇవి ఈ పంటల విశేషాలు. ఇక గ్రహణాలకు వస్తే ఈ విశ్వావసు నామ సంవత్సరం మన దేశంలో సూర్యగ్రహణాలు అయితే లేవు. చంద్రగ్రహణాలు 2 ఉన్నాయి. ఒకటి సెప్టెంబర్ 7, 2025 భాద్రపద పూర్ణిమ, ఆ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం రాహుగ్రస్తం ఏర్పడుతుంది. రాత్రి 9:50 నుంచి రాత్రి 1:31 వరకు కూడా ఈ చంద్రగ్రహణం ఉంటుంది. ఇది శతభిష నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి వారు ఎవరు కూడా ఈ గ్రహణాన్ని వీక్షించకూడదు. ఇక రెండవ చంద్రగ్రహణం 2026 మార్చి 3వ తేదీ మంగళవారం సాయంత్రం పాక్షిక చంద్రగ్రహణం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇది పుబ్బా నక్షత్రంలో వస్తుంది కాబట్టి సింహరాశి వారు ఎవరు కూడా ఈ గ్రహణాన్ని వీక్షించకూడదు. అలాగే ఈ గ్రహణం కూడా కేవలం 27 నిమిషాలు మాత్రమే మన భారతదేశంలో కనపడుతుంది. ఇక అందరూ కూడా చూస్తున్నారు సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రజలు విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతారు. కార్తీక, మార్గశిర, పాల్గొన మాసాల్లో
అన్ని ధరలు సరసంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. సంవత్సర ప్రారంభం నుంచి కూడా మే 6 వరకు 4 గ్రహాలు, తరువాత షష్టగ్రహాలు కూడా మనకి మీనరాశిలో ఉండడం వల్ల ఏదో అయిపోతుందని ఏం భయం పడక్కర్లేదు. కొంతవరకు ఎండలు బాగా పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాస్త జన నష్టం ఈ ప్రపంచంలో మనకు కనిపిస్తుంటుంది. మనం అప్పుడే అది చూస్తున్నాం కూడా. బ్యాంకాక్లో జరిగినటువంటిది ఈ దుర్ఘటన మనం చూసాం. ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇతర దేశాల్లో ఈ సంవత్సరం ఇతర దేశాల్లో విమాన ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం అంతా కూడా కనిపిస్తుంది. విద్యారంగం పనితీరు ఈ విశ్వావసునామ సంవత్సరంలో చాలా చక్కగా ఉంటుంది. మంచి ఆవిష్కరణలు అనేవి జరుగుతాయి. విశ్వవిద్యాలయాల్లో నైపుణ్యం కలిగినటువంటి అధ్యాపకుల్ని నియమింపజేస్తారు. అలాగే మానవ విలువలు వంటివి పాఠ్య ప్రణాళికలో చేరేటటువంటి అవకాశం కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శిశు సంక్షేమంపై మంచి శ్రద్ధ చూపించేటటువంటి అవకాశం ఉంది. వైవాహిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. హిందూ ధర్మం పట్ల ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం అనేటటువంటిది పెరుగుతుంది. విడాకులు తీసుకోవడం అనేటటువంటిది తగ్గుతుంది. ఇస్రో ప్రయోగాలు విజయవంతం అవుతాయి. ఆయుర్వేద శాస్త్రానికి, ఆయుర్వేద మందులకి మంచి గుర్తింపు లభిస్తుంది. రాష్ట్రంలో కొత్త కంపెనీలు, అందున విదేశీ కంపెనీలు ప్రారంభమయ్యేటటువంటి అవకాశాలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో చక్కగా ఉంది. ఇక ఎలక్ట్రికల్ వినియోగం, అంటే ఎలక్ట్రికల్ ముఖ్యంగా వాహన వినియోగం అనేది ఈ సంవత్సరం బాగా పెరుగుతుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య మంచి సఖ్యత అనేటటువంటిది కూడా ఏర్పడుతుంది. అలాగే శత్రువులు నీటి ద్వారా కానీ భూమి లోపల నుండి కూడా మన దేశాల్లో ప్రవేశించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక మొత్తం రక్షణ వ్యవస్థ చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ సంవత్సరం మనకి కనిపిస్తూ ఉంది. తర్వాత ఇక మన భారతదేశానికి ప్రత్యేకంగా చూసుకుంటే నిధులన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. అన్ని దేశాల నుంచి సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి. అలాగే భారతదేశంలో ఉండేటటువంటి మేధో సంపద విదేశాలకు వెళ్ళిపోకుండా మన దేశంలోనే ఉండి ఉద్యోగాలు చేసి మంచి పనితీరు కనబరిచేటటువంటి అవకాశం ఈ సంవత్సరం మనకి కనిపిస్తుంది. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. ఆంధ్రదేశం కూడా చక్కటి పంటలతో, రైతు ముఖంలోని నవ్వుతో ఈ సంవత్సరం అనేటటువంటిది గడుస్తూ ఉంది. ఏం పర్వాలేదు. ఇక అందరూ ఆసక్తిగా చూస్తున్నటువంటి వ్యక్తిగత రాశి ఫలితాలు అనేటటువంటి మనం చెప్పుకుందాం. మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం ఉంటాయి. వీరికి ఆదాయం 3 అయితే వ్యయం 14 కనిపిస్తుంది. అలాగే రాజపూజ్యం 5 అయితే అవమానం 7 కనిపిస్తుంది. వీరికి ఈ మేషరాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఈ సంవత్సరం ఉంటుంది. ముఖ్యంగా మే 15వ తేదీ లోపు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఏవైనా పెట్టుబడులు పెట్టాలన్నా ఏవైనా సరే మే 15 లోపు పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే వీరు అన్నలు, అంటే తమ్ముళ్ళు కాదు, సోదర వర్గంలో అన్నతోని కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. మనస్పర్ధలు ఏర్పడేటటువంటి అవకాశం కూడా ఉంది. ఏప్రిల్ 17 నుంచి శని ప్రభావం కొంచెం పెరుగుతుంది కనుక, ఏళ్ళనాటి శని వీరికి ప్రభావం ఉంది కనుక ఖర్చులు కొంచెం పెరుగుతాయి. అలాగే ఉద్యోగులకు ప్రమోషన్స్ వస్తాయి, కానీ పని ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు లభించేటటువంటి అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు కాస్త చికాకు పెట్టేటటువంటి అవకాశం ఉంది. అలాగే వాహనాలు, స్థిరాస్తులు అప్పు చేసైనా సరే కొనేటటువంటి అవకాశం మేషరాశి వారికి కనిపిస్తుంది. పనులు వాయిదా వేయడం మంచిది కాదు. మే 18 తర్వాత
రాహువు లాభస్థానంలోకి వస్తున్నాడు కనుక ఊహించని విధంగా లాభం కలుగుతుంది. విదేశీ ప్రయాణాలకు, విదేశాల్లో జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే తోబుట్టువుల యొక్క సహకారం లభిస్తుంది. నా వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు అనేటటువంటిది మీరు తప్పనిసరిగా మీకు మీరుగా తెలుసుకునేటటువంటి అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తుంది. మే నుండి గర్భవతులు ఎవరైనా ఉంటే వారు తప్పనిసరిగా వినాయకుడిని ఎంత ఆరాధిస్తే అంత మంచిది. మేషరాశి వారు ముఖ్యంగా శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్రకవచ స్తోత్రం పారాయణం చేసుకోవటం నిత్యం చేస్తే చాలా చాలా మంచిది. ఇక వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చూసుకుంటే ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు మనకి వృషభ రాశిలో ఉంటాయి. వీరికి ఆదాయం 11, వ్యయం 5. అలాగే రాజపూజ్యం 1 అయితే అవమానం 3 మనకి ఈ వృషభ రాశి వారికి కనిపిస్తుంది. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉంటుంది. శుభవార్తలు వింటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ మాటకు సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. అలాగే సోదర వర్గంతో చక్కని సత్సంబంధాలు కలిగి ఉంటారు. కోర్టులో విజయాలు సాధిస్తారు. భాగస్వామి వ్యాపారం బాగా రాణిస్తుంది. వ్యాపారం చేస్తున్న వారికి ఆ వ్యాపారంలో మంచి లాభాలు పొందేటటువంటి అవకాశాలు కూడా మనకి కనిపిస్తుంది. అన్యోన్య సంబంధాలు ఏర్పడతాయి. తర్వాత శని లాభస్థానంలో ఉండడం వల్ల విశేష లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఐరను, హార్డ్వేరు, మోటార్ ఫీల్డు, పెట్రోలు, ఆయిల్, సిమెంటు, ప్లాస్టిక్, రియల్ ఎస్టేట్ ఇలాంటి వ్యాపారాలు చేసిన వారికి చక్కటి లాభాలు కలిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అన్ని పనులు కూడా నెరవేరుతాయి. కానీ వృత్తిరీత్యా టెన్షను కొంచెం తప్పదు. అకాల నిద్ర, అకాల భోజనం, అనవసరమైనటువంటి ఆందోళన, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి భయపడటం ఇలాంటివి ఉంటాయి. అమ్మవారిని చక్కగా నమ్ముకోండి. విద్యార్థులకు మంచి కాలం అని చెప్పచ్చు. ఫ్రీ సీట్స్ వస్తాయి. కోరుకున్న బ్రాంచ్లో అవకాశాలు లభిస్తాయి. వివాహం కాని వారికి ఈ సంవత్సరం చక్కగా వివాహం జరిగేటటువంటి అవకాశం కూడా వృషభ రాశిలో కనిపిస్తుంది. ఈ వృషభ రాశి వారు శుక్రవార నియమాలు పాటించడం, అమ్మవారికి ఏ అమ్మవారైనా పర్లేదు, లక్ష్మీ, పార్వతి, శక్తి, గ్రామ దేవత ఎవరైనా పర్లేదు, అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవటం, బుధవారం వినాయకుడికి అభిషేకం చేయడం ఇలాంటివి చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు మనం ఆశించవచ్చు. ఇక మూడవ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి ఫలితాలు మనం చూసుకుంటే మిథున రాశి వారికి ఆదాయం 14 అయితే వ్యయం 2, అలాగే రాజపూజ్యం 4 అయితే అవమానం 3 కనిపిస్తుంది. ఈ రాశి వారికి మంచి యోగవంతమైన కాలం నడుస్తుంది అని చెప్పచ్చు. ముఖ్యంగా 4 విషయాలు చాలా బాగుంటాయి. అవి చక్కటి ఆరోగ్యం, సంతానరీత్యా శుభవార్తలు, అలాగే కుటుంబం భాగస్వాములతో మంచి సత్సంబంధాలు, ఆర్థికంగా చక్కటి వృద్ధి ఇవన్నీ కూడా మిథున రాశి వారికి లభిస్తాయి. ఉద్యోగులకు చాలా బాగుంటుంది. కానీ టార్గెట్స్ మాత్రం గట్టిగా ఉంటాయి, కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పనిసరిగా ఈ సంవత్సరం ఉద్యోగం పొందేటటువంటి అవకాశం ఉంది. అయితే మీరు ఇంత ప్యాకేజ్ కావాలని చెప్పి ఆ ప్యాకేజీ గురించి ఆలోచించకుండా వచ్చిన ఉద్యోగంలో వెంటనే జాయిన్ అయితే తర్వాత అందులో అభివృద్ధి అనేటటువంటిది పొందుతారు. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య మాటను పూర్తిగా అదుపులో పెట్టుకొని ఉండడం మంచిది. అలాగే బీపీ ఉన్నవారికి బీపీ పెరిగేటటువంటి అవకాశం, బీపీ లేని వారికి కొత్తగా బీపీ వచ్చేటటువంటిది కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలోని తప్పనిసరిగా కుజ గ్రహానికి అభిషేకం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. మే తర్వాత విదేశీ అవకాశాలు లభిస్తాయి. రాజకీయాల్లో ఉన్నవారికి నామినేటెడ్ పోస్ట్ వంటివి వచ్చేటటువంటి అవకాశం బాగా ఉంది. స్త్రీలకు
ఇంటిలోనే కాదు బయట కూడా మంచి గౌరవం లభించేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగం చేసే చోట మంచి గౌరవ మర్యాదలు స్త్రీలు పొందుతారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కాస్త రుణం చేసి స్థిరాస్తులు కొనేటటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తుంది. పూజా సామాగ్రి, కిరాణా, పప్పులు ఈ వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. వీరు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం చాలా చాలా మంచిది. స్వామి హనుమకు తమలపాకులతో పూజ చేయడం, సుందరకాండ పారాయణం ఇవన్నీ కూడా మరిన్ని శుభ ఫలితాలు అనేటటువంటివి ఇస్తాయి. ఇక 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఇందులో ఉంటాయి. వీరికి ఆదాయం 8 అయితే వ్యయం 2, రాజపూజ్యం 7 అయితే అవమానం 3. గత 2.5 సంవత్సరాలుగా ఉన్న అష్టమ శని అనేటటువంటిది ఈ కర్కాటక రాశి వారికి పోతుంది. అందువల్ల ముందు ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఈ శని భాగ్యస్థానానికి రావడం వల్ల కూడా శ్రమకు తగ్గ గుర్తింపు అనేటటువంటిది లభిస్తుంది. ఏప్రిల్, జూన్ ముఖ్యంగా ఆవేశం తగ్గించుకుంటే మంచిది. బీపీ ఉన్నవారు జాగ్రత్త కొంచెం పడాలి. అలాగే అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం, ఇద్దరి చేత కూడా మాట అనిపించుకోవడం ఈ కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. అన్ని రంగాల్లో అభివృద్ధి, ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో శుభాలు ఉంటాయి. శుభకార్యాలకై ధనం కూడా వెచ్చిస్తారు. అలాగే వ్యాపారస్తులకు బాగా కలిసి వచ్చేటటువంటి కాలం నడుస్తూ ఉంది. మొండి బాకీలు కూడా వసూలయ్యేటటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి సమయం, ఆశించిన ర్యాంకులు పొందుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి ఉద్యోగం లభించేటటువంటి అవకాశం కూడా మనకి ఈ కర్కాటక రాశిలో కనిపిస్తూ ఉంది. ఇక వైద్య వృత్తిలో ఉన్నవారికి చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు కోర్టు వ్యవహారాలకు, పోలీస్ స్టేషన్లకు, మధ్యవర్తిత్వాలకి దూరంగా ఉండడం అనేది చాలా చాలా మంచిది. ఇక వీరు చండీ యాగంలో పాల్గొనడం చాలా మంచిది. నిత్యం లలితా సహస్రనామం లేదా కనీసం దేవి ఖడ్గమాల పారాయణం ఇదైనా సరే చేసుకుంటే మంచిది. శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయించడం అనేటటువంటిది అలవాటు చేసుకుంటే బాగుంటుంది. ఇక 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశిలో మఖ నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం ఉంటుంది. ఈ రాశి వారికి ఆదాయం 11 అయితే వ్యయం 8 అవుతుంది. అలాగే రాజపూజ్యం 3 అయితే అవమానం మాత్రం 6 ఉంది. ఇక ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ముఖ్యంగా గురువు ఏకాదశంలో మే నుండి సంచారం వల్ల ఆర్థికంగా చాలా చక్కగా ఉంటుంది. మంచి శుభకార్యాల మీద ఖర్చు చేసేటటువంటి అవకాశాలు కూడా బాగుంది. అలాగే జీతం పెరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక శని ప్రభావం వల్ల ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు అవసరం. ముఖ్యంగా నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇటువంటివి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ మాట తీరు కూడా మార్చుకోవాల్సింది. మాట చాలా కఠినంగా వస్తూ ఉంటుంది కాబట్టి ఎదుటి వాళ్ళు శత్రువులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి మాటని పొదుపుగా మాట్లాడడం, సౌమ్యంగా మాట్లాడడం చేస్తే సింహరాశి వారికి మంచిది. అలాగే భాగస్వామితో కొంచెం మాట పట్టింపులు వచ్చేటటువంటి అవకాశాలు సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది. వృత్తిపరంగా మాత్రం ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి తెలివితేటలు ఉన్నా సరే గుర్తింపు అనేటటువంటిది ఉండదు. రాజకీయ నాయకులకు అంత యోగ్యంగా ఉండే సమయం కాదు అని చెప్పచ్చు. అలాగే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు కలగడానికి అవకాశం ఉంది. మానసిక ఆందోళన కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వీరు
ఈ సింహరాశి వారు శనివారాలు శనికి తైలాభిషేకం చేసుకోవటం, ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం, కార్తీక మాసంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఇంట్లో జరిపించడం, హనుమాన్ చాలీసా నిత్యం పారాయణం చేయటం, ఇలాంటివి చేయడం వల్ల ఈ సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. ఇక 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి వస్తే కన్యలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు వాళ్ళు ఈ కన్యరాశిలోకి వస్తారు. ముఖ్యంగా కన్యరాశికి ఆదాయం 14 అయితే వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం కూడా 6 కనిపిస్తుంది. ఈ కన్యరాశికి 7వ ఇంట శని, 10వ ఇంట్లో గురుడు, 6వ ఇంట రాహువు మంచి ఫలితాలను ఇస్తారు. ధర్మ మార్గంలో చేసి సంపాదించుకోవడం అనేటటువంటిది కన్యరాశి వారికి మంచిది. అవినీతికి పాల్పడితే ఇబ్బందులు పడతారు. ఇక ఆధ్యాత్మిక చింతన వీరికి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి, ఫైనాన్స్ వ్యాపారం చేసేవారికి, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి, బ్యాంకింగ్ రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం చక్కటి ఫలితాలు ఆశించవచ్చు. ప్రేమ వివాహాలు పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహాలు నెరవేరేటటువంటి అవకాశం కూడా కన్యారాశి వారికి కనిపిస్తుంది. రాహువు 6వ స్థానంలో ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభం, కోర్టు వ్యవహారాల్లో విజయాలు లభిస్తాయి. ఇక సోదర వర్గంతో సత్సంబంధాలు ఉంటాయి. ఇతరుల సహకారంతో మీ పనులన్నీ కూడా నెరవేర్చుకుంటారు. మధుమేహం ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం ఉండాలి. అధికారుల అనుగ్రహం అందరికీ చక్కగా ఉంటుంది. ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులందరికీ కూడా కలిసి వస్తుంది. విద్యార్థులు మేలోపు చక్కటి ఫలితాలు పొందుతారు. ఆగస్టు 17 తర్వాత అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం, అలాగే సూర్య నమస్కారాలు చేయించుకోవటం అనేటటువంటిది చాలా చాలా మంచి సూచన. శివుడికి అభిషేకం చేయించుకోండి. శుక్రవారాలు అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి. కాలభైరవాష్టకం చదువుకుంటే మంచిది. ఇక తులారాశి 7వ రాశి. ఈ రాశికి వచ్చేసరికి ఈ తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఈ తులారాశిలో ఉంటాయి. ఈ తులారాశి వారికి ఆదాయం 11 అయితే వ్యయం 5 కనిపిస్తుంది. అలాగే రాజపూజ్యం అవమానం 2 కూడా 2. ఇక తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉందని చెప్పచ్చు. గురుడు భాగ్యస్థానంలో పుష్కరాల నుంచి వస్తున్నాడు కనుక, 6వ స్థానంలో శని ఉన్నాడు కనుక అన్ని పనులు కూడా సజావుగా నెరవేరుతూ ఉంటాయి. అన్నింటా విజయం, శుభకార్యాలు చేస్తారు. ఈ రాశికి చెందినవారు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ రంగంలో మంచి ఉన్నత స్థాయికి చేరుకునేటటువంటి అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. మే వరకు కాస్త కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, అంటే డబ్బు ఒకదానికి అనుకున్నది ఇంకో దానికి ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మే తర్వాత అంతా కూడా మీ చేతుల్లోకి వస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. మీ కృషికి తగిన ఫలితం లేదని ఎప్పటి నుంచో బాధపడుతూ ఉంటారు. ఆ కృషికి చక్కటి ఫలితం లభించేటటువంటి అవకాశం ఈ విశ్వావసునామ సంవత్సరంలో కలుగుతుంది. అనుకున్న ఆదాయం లభిస్తుంది. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి వ్యవహారాలన్నీ కూడా మళ్ళీ జోరందుకుంటాయి. ఇక పెళ్లి కాని వారికి పెళ్ళి జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యేటటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంది. మంచి వంశోద్ధారకుడు పుట్టేటటువంటి అవకాశాలు కూడా తులారాశి వారికి కనిపిస్తుంది. ఇక డిప్రెషను, చర్మ సంబంధమైనటువంటి సమస్యలు కలగడానికి అవకాశం ఉంది. బుధవారం వినాయకుడికి తెల్లటి పూలతో అర్చించండి. అష్టోత్తర శతనామాలతో పూజించండి. బెల్లం నైవేద్యం పెట్టండి. ఆ విఘ్నేశ్వరుని కృప వల్ల
అన్ని ఆటంకాలని కూడా అధిగమిస్తారు. అలాగే సంకష్టహర చతుర్థి ఈ వ్రతం కూడా పాటిస్తే చాలా చాలా మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్రం వల్ల మరిన్ని శుభాలు తులారాశి వారికి మనం చెప్పచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి ఇది 8వ రాశి. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు వృశ్చిక రాశిలో ఉంటాయి. వీరికి ఆదాయం 2 అయితే వ్యయం 14 కనిపిస్తుంది. రాజపూజ్యం 5 అయితే అవమానం 2 కనిపిస్తుంది. గత 2.5 సంవత్సరాలుగా ఉన్న అర్ధాష్టమ శని అనేటటువంటిది అయిపోయింది. ఇక గృహంలో ఉండేటటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారి గారు ముఖ్యంగా సంతానం చక్కగా ఉన్నప్పటికీ వారి దూర ప్రదేశాల్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ఎక్కువగా వారి మీద దృష్టి పెట్టి మా సంతానం ఏమైపోతుందో అని బెంగ పెట్టుకునేటటువంటి అవకాశం ఉంది. వారికి వారు చక్కగా బాగా అభివృద్ధి సాధిస్తూ ఉంటారు. వారి గురించి బెంగ అనేటటువంటిది అనవసరం. అలాగే సంతానానికి మంచి ఉద్యోగాలు లభించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగులకి జీతంతో పాటు వారి స్థాయి కూడా పెరిగేటటువంటి అవకాశం ఈ సంవత్సరం మనం చూడొచ్చు. ఇక వ్యాపారస్తులకి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. హార్డ్వేరు, ఐరన్ ఇటువంటి వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాల్లో వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుంది. శని రాహు ప్రభావం వల్ల పట్టిందల్లా బంగారంలా ఉంది వృశ్చిక రాశి వారికి. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. అందువల్ల బ్యాంక్ రుణాలు తీసుకునేటటువంటి అవకాశం కూడా వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. వ్యవసాయదారులకి సామాన్యంగా ఉంది. కొంచెం పంట తక్కువగా చేతికి అందేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక వీరికి రాహు ప్రభావం వల్ల అకాల నిద్ర, అకాల భోజనం, అనవసర విషయంలో ఆలోచించి తల పాడు చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా అనవసర ఆలోచనలు తగ్గించుకోవాలి. అమ్మవారిని ధ్యానిస్తూ ఉండడం అనేటటువంటిది చాలా చాలా మంచిది. అలాగే వృశ్చిక రాశి వారికి ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా గేదెలు, కుక్కలు ఇటువంటివి అడ్డు రావడం వల్ల ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి జంతువులు కనిపిస్తే ఆగి ముందుకు వెళ్ళడం మంచిది. అలాగే వీరు ఎత్తైన ప్రదేశాల నుంచి జారిపడటం, మెట్లు మించి జారిపడటం ఇలాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త అనేటటువంటిది చాలా చాలా అవసరం. ఇక ఈ వృశ్చిక రాశి వారు చండీ యాగంలో పాల్గొంటే చాలా మంచిది. అలాగే రాహుగ్రహ శాంతికై రాహుకు అభిషేకం, మినుములు 1 కేజీ పావు చొప్పున దానం చేయటం ఇలాంటివి కూడా మంచి ఫలితాలని ఇస్తాయి. గురుచరిత్ర పారాయణం చేయండి, దత్తచరిత్ర చదవండి. అలాగే గురుగ్రహానికి అభిషేకం చేయండి, కొమ్ము శనగలు దానం చేయండి. మరిన్ని శుభ ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయి. అలాగే వెంకటేశ్వర స్వామికి వజ్రకవచ స్తోత్రంతో పూజిస్తే చాలా చాలా మంచి ఫలితాలు వృశ్చిక రాశి వారికి కలిగేటటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక ధను రాశి 9వ రాశి. ఈ రాశిలో మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం ఈ ధను రాశిలో ఉంటుంది. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1 అయితే అవమానం 5 కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం సంతోషంగా వెళ్ళిపోతుంది. మే 15 నుంచి గురుడు సంపూర్ణ శుభస్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి ఇంట్లో శుభకార్యాలు చేసేటటువంటి అవకాశం, పెళ్ళి కావలసినటువంటి పిల్లలు ఉండేటటువంటి తల్లిదండ్రులు ఈ సంవత్సరం తప్పనిసరిగా మీ పిల్లలకి వివాహాలు జరిపిస్తారు. కలత్రంతో సత్సంబంధాలు ఉంటాయి. ప్రారంభంలో అష్టమ కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు. ముఖ్యంగా జూన్ వరకు కూడా రక్తహీనత, బీపీ పెరగటం ఇలాంటి కొంచెం లక్షణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జూన్ వరకు కూడా కుజగ్రహానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రం పారాయణం చేయటం చాలా చాలా మంచిది. ఇక వీరికి క్రమశిక్షణ అనేటటువంటిది చాలా అవసరం.
వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా రిక్షాలు, తోపుడు బళ్ళు ఇలాంటివి అడ్డుగా వస్తే ఆగి అవి వెళ్ళాక మీరు వెళ్ళడం మంచిది. ఇక మూడో ఇంట రాహు వలన ఊహించని విధంగా లాభాలు, ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభ్యమవుతాయి. ముఖ్యంగా విద్యార్థులు విదేశాల్లో చదువుకునేటటువంటి అవకాశం లభిస్తుంది. అలాగే ఈ జాతకులు జాబ్ కోసం అవకాశాలు వస్తాయి, కానీ ఆ జాబు దూర ప్రాంతాల్లో రావడం వల్ల దూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి ఉంటుంది. శనివారాలు శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే శివారాధన చేయడం అనేటటువంటిది మంచిది. పంచాక్షరి మంత్ర జపం చాలా చాలా మంచిది. ముఖ్యంగా జూలై 17 నుండి ఆగస్టు 17 మధ్య సూర్య నమస్కారాలు చేయించుకోవటం మంచిది. హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయం నిత్యం పారాయణం చేయడం ధనురాశి వారికి చాలా మంచి సూచన. ఇక మకర రాశి, ఈ మకర రాశి వాళ్ళు చూసుకుంటే ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం మొదటి 2 పాదాలు ఈ మకర రాశిలో ఉంటాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 14 కనిపిస్తుంది. అలాగే రాజపూజ్యం 4 అయితే అవమానం 5 కనిపిస్తుంది. అయితే ఈ సంవత్సరం వీరికి అంటే మకర రాశి వారికి చాలా చాలా బాగుంది. వీరికి కూడా పట్టిందల్లా బంగారమా అని చెప్పచ్చు. గత 7.5 సంవత్సరాలుగా వీరు ఏదైతే బాధపడుతున్నారో అటువంటి శని ప్రభావం అనేటటువంటిది పూర్తిగా పోతుంది. ఇక అన్ని శుభాలు, స్థిరాస్తులు వృద్ధి చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఆగిపోయిన పనులన్నీ కూడా స్పీడ్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నింటా విజయం, ఇంటా బయట గౌరవం లభిస్తాయి. ఇక గృహయోగం అనేది చాలా బాగుంది. ముఖ్యంగా అపార్ట్మెంట్ ఇలాంటివి తీసుకుందాం అనుకున్న వాళ్ళకి, అంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి వెంటనే అది ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మీ స్వశక్తితో అన్నీ కూడా సాధించుకుంటారు. విద్యార్థులు ఉన్నత ర్యాంకులు పొందుతారు, క్యాంపస్లో సెలెక్ట్ అవుతారు. మీ మాటల్లో కొంచెం ఈ సంవత్సరం వెటకారం అనేటటువంటిది కనిపిస్తుంది. వేళాకోళం ఇలాంటివి అవి తగ్గించుకుంటే మంచిది. దానివల్ల సమస్యలు కొని తెచ్చుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యరీత్యా చర్మ సంబంధ వ్యాధులు, కొలెస్ట్రాల్ పెరగటం, డిప్రెషను ఇటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా కేతుగ్రహానికి అభిషేకం చేయించండి. అలాగే విఘ్నేశ్వరుని పూజించండి. స్థిరాస్తులు వృద్ధి చేసుకుంటారు. సోదరవర్గంతో మంచి సంబంధాలు వృద్ధి అవుతాయి. ఉద్యోగులకి చెప్పాలంటే యోగకాలం అనే చెప్పచ్చు. మీ ప్రతిభకు పట్టం కడతారు. ఇనుము, హార్డ్వేరు, శానిటరీ ఎక్విప్మెంట్స్ ఇలాంటి వ్యాపారాలు చేసేవారికి చాలా చాలా బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశం భగవంతుడు మీకు ఇస్తున్నాడు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, ప్రశాంతంగా ఉంటారు. జూన్ 5 నుంచి జూలై 26 వరకు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు చేయించుకోవడం చాలా చాలా మంచిది. ప్రతి బుధవారం వినాయకుడికి అష్టోత్తర శతనామాలతో పూజ చేయండి. రోజు చేసుకుంటే ఇంకా మంచిది. తర్వాత ఓం సుముఖాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ఎంత పఠిస్తే అంత మంచిది. అన్ని విధాల మకర రాశి వారికి బాగుంది. ఇక మకరం తర్వాత మనం కుంభరాశి విశేషాలు ఎలా ఉన్నాయి అనేటటువంటిది మనం చూద్దాం. ఈ కుంభరాశికి వస్తే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఇవన్నీ కూడా కుంభరాశిలో ఉన్నాయి. కుంభరాశి వారికి ఆదాయం 8 అయితే వ్యయం 14 కనిపిస్తుంది. అలాగే రాజపూజ్యం 7 అయితే అవమానం 5 అనేటటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి శుభ అశుభాలు మిశ్రమంగా ఉన్నాయి. ముఖ్యంగా ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల, 5లో గురు సంచారం వల్ల మాట తీరు మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏమన్నా సరే ఎదుటివారు కొంచెం ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. మీ కింద పనిచేసేటటువంటి వారు మాట వినరు, పైనుంచి ఒత్తిడి మాత్రం ఉంటుంది. అందువల్ల ప్రతి పని జరుగుతుందో లేదో అనేటటువంటిది ఎప్పటికప్పుడు మీరే
చూసుకుంటూ ఉండాలి. ఈ కుంభరాశి వారికి వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వివాహం జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వచ్చిన డబ్బే కాకుండా దాచుకున్న డబ్బు కూడా తీసి ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఈ కుంభరాశి వారికి ఉంది. అటువంటి వారు స్థిరాస్తుల మీద ఖర్చు పెట్టడం వల్ల అది సద్వ్యయం అనేటటువంటిది అవుతుంది. ఇక ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కీళ్ళ నొప్పులు, సయాటికా ఇటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు హోమియో వైద్యం కానీ ఆయుర్వేద వైద్యం కానీ సత్ఫలితాలు ఇస్తుంది. అందరికీ కూడా టైం కాని టైంకి నిద్రపోవటం, వేళ కాని వేళలో భోంచేయటం, అనవసరమైనటువంటి ఆందోళనలు కొని తెచ్చుకోవటం, ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వారికి కనిపిస్తూ ఉంది. విష జంతువులతో, కుక్కలు వంటి జంతువులతో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశివారు శనికి 19,000 జపం, హోమం ఇవన్నీ చేయించుకోవడం, అలాగే అమ్మవారికి శుక్రవారాల పూట కుంకుమార్చన చేయించడం, రోజు కుంకుమని ధరించడం, అన్నదానం, శివారాధన ఇటువంటివి చేయడం వల్ల ఈ ఫలితాలకి ఉపశమనం అనేటటువంటిది జరుగుతుంది. ఇక రాశుల్లో చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. వీరికి ఆదాయం 5 అయితే వ్యయం కూడా 5. ఇక రాజపూజ్యం 3 అయితే అవమానం అనేటటువంటిది 1. మీనరాశి వారు విద్య, ఉద్యోగ విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా అదనపు బాధ్యతలు అప్పగించేటటువంటి అవకాశాలు ఎక్కువగా వీరికి ఉన్నాయి. ఆర్థికంగా అయితే బాగుంటుంది. గృహ నిర్మాణం కోరికగా ఉండి ఎవరికైతే తీరలేదో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం గృహ నిర్మాణం చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక జన్మంలో శని, 12వ ఇంట రాహువు ప్రభావం వల్ల తీవ్ర నిరాశ చెందేటటువంటి అవకాశాలు, నిస్పృహకు లోనయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏళ్ళనాటి శని అంటేనే అనుమానం. వీరికి ఆ అనుమానం మరింత పెరుగుతుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూసి భయపడుతూ ఉంటారు. లేనిది ఉన్నట్లుగా ఊహించుకుంటారు. తమపై, తమ స్వశక్తిపై నమ్మకం కోల్పోతూ ఉంటారు. దీన్ని తగ్గించుకోవాలి. మీ మీద మీరు నమ్మకం అనేటటువంటిది పెంచుకోవాలి. మీరు ప్రతి పని సాధించగలరు. ఇక ఆరోగ్యరీత్యా జాగ్రత్త మాత్రం అవసరం. కుటుంబంలో అంతా సంధించడానికి బాణాలు మీ మీద ఎక్కుపెట్టి ఉంచుతారు. మీరు ఎప్పుడు దొరికితే మిమ్మల్ని ఒక మాట అందామని చూసేవాళ్ళు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. అందువలన వారికి దొరకకుండా భగవంతుని నమ్ముకొని తప్పించుకు తిరగండి. ఇక ఇతరుల మీద ఆధారపడకుండా మీ పని మీరే చేసుకుంటే చాలా చాలా మంచిది. మీకంటే తక్కువ వారు, మీకంటే వయసులో కూడా తక్కువ వారు మీ మీద అజమాయిషీ చేయడానికి, ఒక మాట విసరడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ నడవడికని చాలా జాగ్రత్తగా మలుచుకోవాలి. ముఖ్యంగా ఈ రాశివారు శనికి తైలాభిషేకం చేసుకోవటం, శివుడికి అభిషేకం చేయడం, అన్నదానం చేయడం, వీలుంటే శనికి 19,000 జపం కూడా చేయించుకోవడం చాలా చాలా మంచిది. సుందరకాండ పారాయణం చేయండి. నిత్య పారాయణం చేసుకోవడం మరీ మంచిది. అలాగే హనుమాన్ చాలీసా, కాలభైరవాష్టకం ఇలాంటివి చదువుకోవడం వల్ల వీటి నుంచి తప్పించుకోగలుగుతారు. శుభం. ఇక మనకి అన్ని గ్రహాలు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామికి దాస్యం చేస్తూ ఉంటాయి. అందువల్ల నవగ్రహాల వలన వచ్చేటటువంటి కష్టాలు, నష్టాలు వీటిని తప్పించుకోవాలంటే ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరుని పాదాలు ఆశ్రయిస్తే ఎటువంటి కష్టాలు లేకుండా ఈ విశ్వావసునామ సంవత్సరం ఆనందంగా, ఆహ్లాదంగా, చక్కగా వెళ్తుంది. శుభం. స్వస్తి.